వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మహేందర్ గారు ఉన్నారు. మహేందర్ గారు చెప్పండి, అంటే ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి సందర్భంగా, శత జయంతి సందర్భంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి సిద్ధాంతాలను కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పాటిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా కూడా ఈ విషయంలో చాలాసార్లు విమర్శలు వచ్చాయి. అటల్ బిహారీ వాజ్పేయి రూట్ వేరు, ఇప్పుడు మోడీ గారు చేసినటువంటి రూట్ వేరు అని చెప్పేసి ఈ సందర్భం కాబట్టి అడిగారు. మొదటగా ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ప్రియతమ ప్రధాని, మాజీ ప్రధాని, అదేవిధంగా భారతరత్న వరించినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి యొక్క శత జయంతి యొక్క కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా యువ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి తన పైన ఉన్నటువంటి అభిమానాన్ని యువత అంతా కూడా చాటుకోవడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటేనే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందంటేనే దాంట్లో మూల పురుషుడిగా మనము వాజ్పేయి గారిని మనం అభివర్ణించుకోవడం జరుగుతుంది. తను ఇచ్చినటువంటి సిద్ధాంతాలు కావచ్చు, తను ఇచ్చినటువంటి ఏదైతే పార్టీ పటిష్టం కావడానికి తను చేసినటువంటి కృషి కావచ్చు, ఇవన్నిట్లను కూడా యువత అంతా కూడా ఆలోచించాలి, యువత అంతా కూడా తెలుసుకోవాలనే ఒక నెపంతో మనం ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నాము ఏంటంటే తను నిర్వహించినటువంటి పాలన విధానాన్ని సుపరిపాలన విధానంగా మనం కొనియాడుతున్నాం. అంటే తను చేసినటువంటి పాలన ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, అంటే అందరినీ కలుపుకుపోయే తత్వము వాజ్పేయి గారికి ఉంది అని చెప్పేసి ఆ రోజు పెద్దలు, ఈ రోజు యువకులు అందరూ కూడా కొనియాడుతా ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క శత జయంతిని పార్టీ ఘనంగా నిర్వహిస్తా ఉంది. యువమోర్చ దాంట్లో కీలక పాత్ర పోషిస్తా ఉంది. అందరు కూడా యువత కూడా దాదాపుగా కొన్ని లక్షలాది మంది యువత కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. అంటే అంత గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. తను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, తను చూపించినటువంటి పార్టీ మీద చూపించినటువంటి అభిమానం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు అమెరికా కావచ్చు, అమెరికా భారతదేశము న్యూక్లియర్ బాంబు ప్రయోగం చెయ్యొద్దు అన్నటువంటి సందర్భంలో నా దేశ రక్షణ కోసం నేను చేసి తీరుతా అని చెప్పేసి గుండె ధైర్యం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే రోడ్డు వ్యవస్థ బాగుండాలని చెప్పేసి సడక్ యోజనని ప్రపోజ్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అంటే తను ఒక మ్యారేజ్ చేసుకోకుండా దేశం కోసం నేను ఏదైనా చెయ్యాలని ఒక సంకల్పంతో వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పునాదుల మీద ఈరోజు పార్టీ నిలబడ్డది. ఈరోజు అధికారంలోకి వచ్చినామంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి గ్రామాలలో సుపరిపాలన అందుతుందంటే దానికి మూలము వాజ్పేయి గారు అని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం. ఈ రోజు పార్లమెంట్ లో కావచ్చు, అంబేద్కర్ రాసినటువంటి విధానం కావచ్చు, లేకుంటే మన రాజ్యాంగం విషయం కావచ్చు, వాటిని అన్నిట్లను కూడా కాపాడుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు పోతున్నారు. దేని గురించి అంటే వీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ముందరు పోతున్నాం అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. అండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఎట్లా ఎదుర్కొని పోతుంది? యాక్చువల్ గా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా చాలా కార్యక్రమాల్లో ముందుంటుంది, బీజేపీ వెనుకబడ్డది, అంటే మీరు అంత ఫోకస్ గా లేరు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా వెనుకబడదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ వెనుకబడుతుంది అంటే ఒకే ఒక విషయం, అబద్ధపు హామీలు ఇస్తూ అబద్ధపు ఏవైతే సూచనలు ఉన్నాయో వాటిలలో మేము వెనకాలాడుతాం. అంతేగాని ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వెనకడగలేదు. రాబోయే రోజులలో అన్ని ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అన్ని పోటీ చేస్తుంది, ప్రథమ స్థానంలో ఉంటది. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీలో ఉంటది. మీకు ప్రతిపక్షం ఎవరు అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? ఖచ్చితంగా ప్రజలను మోసం చేసే వారందరూ కూడా మాకు ప్రతిపక్షమే. ప్రజలను ఎవరెవరు మోసం చేస్తున్నారు? అక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రెండు పార్టీలు మోసం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు మోసం చేసింది, అది ప్రజలకు తెలియజేస్తాం. 10 నెలల పాటు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అది కూడా మోసం చేస్తుంది. కాబట్టి ఈ రెండు పార్టీలని ఎండగొడతాం. ఎవరినో ఇప్పటికీ రేవంత్ రెడ్డి భజన చేస్తున్నారు మీ కీలక నేతలు. ఎవరు చేసిరు? ఎవరు కూడా చేయలేదు భజన, ఎవరు కూడా చేయరు. భారతీయ జనతా పార్టీకి ఏముంటదంటే ప్రతి ఒక్కరిని మర్యాద పూర్వకంగా కొలుచుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. విలువలతో చేసినటువంటి రాజకీయం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అది భజన అని చెప్పేసి ఎట్లా అనుకుంటాం? మేము అందరినీ కూడా సమానంగా చూస్తాం. ఎవడైతే ప్రజలకు అన్యాయం చేసిండో, ఎవడైతే ప్రజలను విస్మరిస్తుండో, ఎవరైతే ప్రజలను మోసం చేస్తుండో అట్లాంటి వ్యక్తులను మేము రోడ్ల మీదకి గుంజుకొచ్చి వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఉండొచ్చు అని చెప్పేసి అది పార్టీ నిర్ణయిస్తుంది. సామాన్యమైనటువంటి కార్యకర్తకు కూడా అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం నుంచి దేశం వరకు పెద్ద మనుషులందరూ కూడా ఆలోచిస్తారు. అది ఎవరు అనేది తొందరలో మీకు అందరు కూడా తెలియజేస్తాం.